హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2024లో ఇప్పుడున్న సెట్టింగ్ ప్రకారం మనం యూట్యూబ్ ఛానల్ అన్నది ఎలా క్రియేట్ చేయాలి, అలాగే యూట్యూబ్ అన్నది క్రియేట్ చేసిన తర్వాత ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలో వీటి గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే చాలా మంది కూడా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి యూట్యూబ్ ద్వారా ఇంత కొంత మనీ అనేది సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ లోకి అయితే వస్తున్నారు. కాబట్టి మీరు ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఇక్కడ మనం యూట్యూబ్ అన్నది ఎలా క్రియేట్ చేయాలి, దానితో పాటు కొన్ని సెట్టింగ్స్ అయితే మనం చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా, యూట్యూబ్ పరంగా కొన్ని మనం సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్స్ అనేది మనం చేసుకుంటేనే మన ఛానల్ అనేది తొందరగా గ్రో అవుతుంది. ఎందుకంటే చాలా మంది కూడా వీటి గురించి పట్టించుకోకుండా నార్మల్ గా ఒక యూట్యూబ్ అనేది క్రియేట్ చేసి డైరెక్ట్ యూట్యూబ్ లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటారు. ఓకేనా, అలా చేస్తే మాత్రం మీ ఛానల్ అనేది మీరు పెట్టి కూడా వేస్ట్ అయ్యండి. ఎందుకంటే మీరు కొన్ని సెట్టింగ్స్ అనేది చేసుకోకుంటే మీరు ఛానల్ పెట్టి కూడా వేస్ట్ అయ్యన్నమాట. ఓకేనా, మీరు యూట్యూబ్ లో 100 వీడియోస్ అనేది మీరు చేసినా కూడా మీ ఛానల్ కి అయితే గ్రో అయితే అవ్వదన్నమాట. కాబట్టి 2024లో యూట్యూబ్ అన్నది ఎలా క్రియేట్ చేయాలి, ఆ తర్వాత ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలి. ఓకేనా, ప్రతి ఒక్క సెట్టింగ్ అండి. ఓకేనా, ప్రతి ఒక్క సెట్టింగ్ కూడా మీకు నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు వీడియోని అసలే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా, ఇప్పుడు మనం వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ముందుగా మన మొబైల్లో మనం ఇక్కడ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలంటే మనకు కావాల్సినవి 2 యాప్స్ అన్నమాట. ఒకటి వచ్చేసరికి మనకు యూట్యూబ్ యాప్, రెండవది యూట్యూబ్ వైటీ స్టూడియో యాప్ అన్నమాట. ఓకేనా, ఈ 2 యాప్స్ అనేవి ఉంటేనే మన ఫోన్లో మనం అయితే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయగలం. ఓకేనా, కాబట్టి వెంటనే వెళ్ళి ప్లే స్టోర్లో ఈ యాప్స్ అనేవి ఉంటాయి, అక్కడి నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా, అంటే మనం చూసుకుంటే ఇక్కడ యూట్యూబ్ అనేది మనకు డిఫాల్ట్గా ఉంటుందండి. ఓకేనా, మన మొబైల్లో మనం కొత్తగా మొబైల్ అనేది తీసుకున్నప్పుడు మనకు డిఫాల్ట్గా యూట్యూబ్ యాప్ అనేది మన మొబైల్లో ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఇక్కడ మనకి వైటీ యాప్ అనేది మనకు రాదండి. ఓకేనా, ఇక్కడ మనకి వైటీ యాప్ అనేది మనకు ఆటోమేటిక్గా డిఫాల్ట్గా మన మొబైల్లో అయితే రాదు. కాబట్టి కంపల్సరీ మనం ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 యాప్స్ అనేది నేను ఆల్రెడీ ఇక్కడ ఇన్స్టాల్ అయితే చేసుకున్నాను ప్లే స్టోర్కి వెళ్ళి. ఎందుకంటే చాలా మంది కూడా ఆ మొబైల్లో యూట్యూబ్ యాప్ అనేది కనిపిస్తుంది, వాళ్ళు అక్కడ క్లిక్ చేసుకొని క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేసుకుని వాళ్ళు అక్కడ నుండి యూట్యూబ్ అనేది క్రియేట్ అయితే చేస్తుంటారు. కానీ మీరు అలా అసలు చేయకూడదండి. ఎందుకు చేయకూడదంటే మనం కొత్తగా మొబైల్ అనేది తీసుకున్నప్పుడే మనకు ఆ మొబైల్ అనేది మనకు యూజ్ కావాలంటే అక్కడ మనం ఒక మెయిల్ ఐడి అనేది మనం అక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది కదా. ఓకేనా, అక్కడ మనం మెయిల్ ఐడి ఇస్తే అదే మెయిల్ ఐడితో ఇక్కడ మన యూట్యూబ్ అనేది డిఫాల్ట్ గా మనకు వచ్చేస్తుంది. కాబట్టి మీరు దీన్ని అసలే వాడకూడదు. ఓకేనా, కాబట్టి మీరు కొత్తగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఓకేనా, మీ మెయిల్ ఐడి కూడా మీరు ఇక్కడ కొత్తగా క్రియేట్ అయితే చేయండి. కొత్తగా క్రియేట్ చేసిన తర్వాతనే మీరు ఇక్కడ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి. అంతవరకు ఇక్కడ మీరు మొబైల్లో ఉన్న యూట్యూబ్ అయితే అసలు అయితే వాడకండి. కాబట్టి కొత్తగా మెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ మనం ముందు మెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలి, ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, దాని తర్వాత ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా, ముందు మీరు ఇక్కడ యూట్యూబ్ అనేది ఓపెన్ చేయండి. ఓకేనా, మీరు ఇక్కడ యూట్యూబ్ అన్నది ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ స్టార్టింగ్ లో పేజ్ అనేది ఇలా అయితే వస్తుంది. ఓకేనా, ఇక్కడ మీకు కింద లాస్ట్ లో రైట్ సైడ్ లో కింద ఇక్కడ మీకు యూ అని కనిపిస్తుంది. మీరు ఇక్కడ యూ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఇక్కడ యూ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మళ్ళీ ఇక్కడ మీకు పేజ్ అనేది ఇలా అయితే వస్తుంది. ఓకేనా, మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అయితే వినండి. ఇక్కడ మీరు పైన చూసుకుంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ లో సెట్టింగ్ సింబల్ కనిపిస్తుంటది. కానీ ఇక్కడ మీకు రైట్ సైడ్ లో పైన ఇక్కడ మనకి సెట్టింగ్ సింబల్ కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఈ సెట్టింగ్ సింబల్ అనేది క్లిక్ చేసుకోండి. మీకు నెక్స్ట్ ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనకు చాలా రకాల సెట్టింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. మీరు ఇక్కడ ముందు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే జనరల్ అని, అకౌంట్ అని, డాటా సేవింగ్ అని ఇక్కడ మనకు కొన్ని సెట్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మనం అకౌంట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మనకు సెకండ్ది అకౌంట్ అని కనిపిస్తుంది. మీరు ఇక్కడ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఇక్కడ అకౌంట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీ మొబైల్లో ఉన్న మెయిల్ ఐడీస్ మొత్తం కూడా ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకు స్టార్టింగ్ లో అకౌంట్స్ అని కనిపిస్తుంటుంది. మనకు స్టార్టింగ్ లో అకౌంట్స్ అని కనిపిస్తుంది. మీరు ఇక్కడ సింపుల్ గా అకౌంట్స్ రైట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంటది. మీరు ఇక్కడ ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి సింపుల్ గా. మీరు ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే ఇక్కడ మీకు చెకింగ్ అయితే అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు పేజ్ అనేది ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా అయితే చూడండి. ఎందుకంటే మనం ఇక్కడ నుంచే మనం కొత్తగా మెయిల్ ఐడి అనేది మనం ఇక్కడ క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మీకు మళ్ళీ చెప్తున్నాం, మీరు వీడియోని అసలే స్కిప్ చేయకండి. మీరు ఇక్కడ నుంచి ఎంత జాగ్రత్తగా వింటే మీకు అంత మంచిదనం. ముఖ్యంగా 2024లో ఎవరైతే ఒక యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నారో వారు మాత్రం ఈ వీడియోని అసలే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నెక్స్ట్ ఇక్కడ మీకు పేజ్ అనేది ఇలా అయితే వస్తుంది. ఓకేనా, ఇక్కడ నుండి మనం మన యూట్యూబ్ కి మనం ఇక్కడ కొత్త మెయిల్ ఐడి అనేది ఇక్కడ మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందు మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనకు కింద చూసుకుంటే ఇక్కడ మనకు క్రియేట్ అకౌంట్ అని కనిపిస్తుంటది. ఓకేనా, మీరు ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి సింపుల్ గా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మనకు ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ ఫర్ మై పర్సనల్ యూజ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మళ్ళీ ఇక్కడ మనకు ఈ విధంగా అయితే వస్తుంది కదా. మీరు ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది. ఓకేనా, మీరు ఇక్కడ సర్ నేమ్ గానీ మీ నేమ్ గానీ మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మన మెయిల్ ఐడికి మనం ఇక్కడ ఒక నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి శ్రావణ్ యూట్యూబ్ అని ఇస్తున్నా. ఓకేనా, శ్రావణ్ యూట్యూబ్ ఛానల్ అని ఇక్కడ నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, నేను ఇక్కడ శ్రావణ్
యూట్యూబ్ ఛానల్ అని ఇస్తున్నా. ఓకే, నేను ఇక్కడ శ్రావణ్ యూట్యూబ్ ఛానల్ అని ఇచ్చేసిన కదా. ఇచ్చేసిన వెంటనే ఇక్కడ మనం కింద చూసుకుంటే ఇక్కడ మనకు రైట్ సైడ్ లో కింద నెక్స్ట్ అని కనిపిస్తుంది. ఓకేనా, మీరు ఇక్కడ కింద సింపుల్ గా ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు మళ్ళీ ఇక్కడ ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇక్కడ చూసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ చూసుకొని ఇక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇస్తున్నాను, మీరు కూడా ఇచ్చేయండి డేట్ ఆఫ్ బర్త్ అనేది. ఓకేనా, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ అని ఇచ్చిన, మంత్ వచ్చేసి నేను ఇక్కడ డే వచ్చేసి 26 అని ఇచ్చేసిన. నెక్స్ట్ ఇక్కడ నేను ఇయర్ వచ్చేసి ఇక్కడ నేను 2000 అని ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ చూసుకోండి. మీరు ఇక్కడ మేల్ అయితే మేల్, మీరు ఇక్కడ ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది మీరు ఇక్కడ చూసుకొని ఇక్కడ మీరు ఇచ్చేయండి. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మన కింద రైట్ సైడ్ లో నెక్స్ట్ అని కనిపిస్తుంది. మీరు ఇక్కడ సింపుల్ గా ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు కనిపిస్తుంటది. ఇక్కడ మనకు ఒక 2 మెయిల్ ఐడీస్ అనేవి ఇక్కడ మనకు ఆటోమేటిక్ ఇక్కడ మనకు రావడం జరిగింది. కానీ ఇక్కడ మనం క్రియేట్ చేసిన మెయిల్ ఐడి అనేది ఇక్కడ మనకు రాలేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ముందు మీరు ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ ఏదైనా ఒకటి ఇచ్చేయండి ఇక్కడ మీరు. ఓకేనా, ఏదైనా ఒకటి మీరు ఇక్కడ ఇచ్చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మళ్ళీ కింద మీకు ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంటది. ఓకేనా, ఇక్కడ మీకు రైట్ సైడ్ లో కింద మళ్ళీ ఇక్కడ మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది. మీరు ఇక్కడ సింపుల్ గా మళ్ళీ ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు మళ్ళీ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మీ ఛానల్ కి మీరు ఇక్కడ ఒక మంచి పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ఒక మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది ఇచ్చేయండి. ఓకేనా, ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ పాస్వర్డ్ అనేది ఏ పాస్వర్డ్ అయితే మీరు ఇక్కడ ఇస్తున్నారో ఫస్ట్ మీరు అది గుర్తుంచుకోండి. ఒకవేళ మీకు తెలియకుంటే ఒక నోట్ పేపర్ లో రాసుకోండి. అంటే మీ ఛానల్ మెయిల్ ఐడి ఏంటి, మీ ఛానల్ పాస్వర్డ్ ఏంటి అనేది ఒకవేళ మీకు గుర్తుంటే మాత్రం నో ప్రాబ్లం. ఒకవేళ మీకు తెలియకపోతే మాత్రం మీరు వేరే ఒక నోట్ పేపర్ లో రాసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ పాస్వర్డ్ అనేది ఈ విధంగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ పాస్వర్డ్ అనేది మీరు మీ ఫోన్ నెంబర్ కావచ్చు, లేదా మీ ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్ కావచ్చు, లేదా మీ నేమ్ కావచ్చు, మీరు ఇక్కడ అస్సలే ఇవ్వకూడదు అన్నమాట. ఓకేనా, కాబట్టి మీరు ఇక్కడ పాస్వర్డ్ అనేది ఈ విధంగా అయితే ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది ఇలా అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఏంటి అంటే ఇక్కడ మన కింద మళ్ళీ ఇక్కడ మనకు నెక్స్ట్ అని కనిపిస్తుంటది. ఇక్కడ మనకు రైట్ సైడ్ లో కింద ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే మళ్ళీ ఇలా అయితే వస్తుంది. ఓకేనా, ఫస్ట్ మీరు ఇలా కిందికి వెళ్ళండి. ఓకేనా, ఇలా మీరు ఫస్ట్ ఇలా కిందికి వెళ్తే ఇక్కడ మీకు రైట్ సైడ్ లో కింద SIM ఇన్ ఉంది కదా, మీరు ఇక్కడ SIM ఇన్ మీద క్లిక్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా, క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు శ్రావణ్ యూట్యూబ్ ఛానల్ అని ఇక్కడ మనకు రావడం జరిగింది. అంటే ఇందాక మనం అక్కడ ఒక మెయిల్ ఐడి అనేది మనం అక్కడ ఇచ్చేసినాం కదా, అదే మెయిల్ ఐడి ఇక్కడ మనకు అదే నేమ్ తో ఇక్కడ మనకు శ్రావణ్ యూట్యూబ్ ఛానల్ అనేది ఇక్కడ మనకైతే మెయిల్ ఐడి అనేది సింపుల్ గా అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ లో మళ్ళీ కింద ఇక్కడ మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. వెంటనే మళ్ళీ మనకి పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. మళ్ళీ ఇక్కడ మీరు ఇలా కిందికి అయితే వెళ్ళండి. ఫస్ట్ ఇలా మీరు కిందికి వెళ్తే ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ మీకు కింద ఐ అగ్రి అని కనిపిస్తుంటది. ఐ అగ్రి మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ అగ్రి మీద క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు మీ మెయిల్ ఐడి అనేది క్రియేట్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి. ఓకేనా, ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోండి, ఇందాక మనం అక్కడ ఒక మెయిల్ ఐడి అనేది అక్కడ మనం క్రియేట్ అయితే చేసినాం కదా, అదే మెయిల్ ఐడి ఇక్కడ మనకు కనిపిస్తుంటది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకు శ్రావణ్ యూట్యూబ్ ఛానల్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంటది. సింపుల్ గా మీరు ఇక్కడ శ్రావణ్ యూట్యూబ్ ఛానల్ మీద క్లిక్ చేసుకోండి ఇలా. ఓకేనా, మీరు ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే డైరెక్ట్ గా మన యూట్యూబ్ అన్నది ఇప్పుడు మనకు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఇక్కడ కింద మళ్ళీ ఇక్కడ మనకు యూ అని కనిపిస్తుంటది. యూ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఇక్కడ యూ మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మనం చూసుకుంటే శ్రావణ్ యూట్యూబ్ ఛానల్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంటది. ఎందుకంటే మనం అక్కడ ఇందాక ఒక మెయిల్ ఐడి అనేది క్రియేట్ అయితే చేసినాం కదా, అదే మెయిల్ ఐడితో మనకి ఇక్కడ నేమ్ అనేది ఇక్కడ మనకు రావడం జరిగింది. ఓకేనా, మీరు ఇక్కడ సింపుల్ గా క్రియేట్ ఏ ఛానల్ మీద క్లిక్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ లో ఇక్కడ మనం ఒక ఫోటో అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మన ఛానల్ కి ఒక లోగో అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి నార్మల్ గా మీరు ఇక్కడ మీకు కెమెరా సింబల్ అని కనిపిస్తుంటది. ఓకేనా, మీరు ఇక్కడ ఈ కెమెరా సింబల్ మీద క్లిక్ చేసుకోండి ఫస్ట్. అంటే మన మొబైల్ లో ఉన్న ప్రతి ఫోటో అనేది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. మీ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇలా మీరు ఇక్కడ మీ ఫోటో మీద క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీ ఫోటోని ఇలా కొంచెం ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఎందుకంటే మరి ఇలా క్రాస్ ఉంది కాబట్టి కొంచెం మీరు ఇలా ఫోటోని అడ్జస్ట్ అది చేసుకోండి. ఓకే, మీకు ఇక్కడ కింద సేవ్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్ అని ఇక్కడ మీకు కింద అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ సింపుల్ గా సేవ్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా మీరు ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ గా ఇప్పుడు మీ ఫోటో అన్నది ఇక్కడ మీకు మీ లోగోకి ఇక్కడ మీ ఫోటో అన్నది సెట్ అయితే కావడం అయితే జరిగింది. ఓకేనా, అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మన కింద క్రియేట్ ఏ ఛానల్ మీద క్లిక్ చేసుకోండి ఫస్ట్.
ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు కింద యూ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మన ఛానల్ లోగో అనేది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇందాక మనం అక్కడ ఒక ఫోటో అనేది ఇచ్చేసినాం కదా, మన లోగో అనేది అక్కడ మనం ఇవ్వడం అయితే జరిగింది కదా. ఇక్కడ మనకు అదే ఫోటో అనేది కనిపిస్తుంది. సింపుల్ మీరు ఇక్కడ ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. మనకి పెన్సిల్ సింబల్ అని కనిపిస్తుంది. ఓకేనా, మీరు ఇక్కడ ఈ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక ఫోటో అనేది కనిపిస్తుంది కదా. అంటే ఇందాక మనం అక్కడ ఒక ఫోటో అనేది ఇచ్చేసినాం కదా, అక్కడ మనం కెమెరా సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇందాక మనం అక్కడ మన ఫోటో అనేది ఇచ్చేసినాం కదా ఆ లోగోకి. నెక్స్ట్ ఇక్కడ మనం మన ఛానల్ బ్యానర్ అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రైట్ సైడ్ లో ఇక్కడ మనకు కనిపిస్తుంటది. ఇక్కడ మనకు రైట్ సైడ్ లో పైన మనకి ఇక్కడ కెమెరా సింబల్ అని కనిపిస్తుంది కదా. మీరు ఇక్కడ ఈ కెమెరా సింబల్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మీరు చూస్ ఫ్రమ్ యువర్ ఫొటోస్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ ఒక ఫోటో అనేది ఇచ్చేయండి. అంటే మీ మొబైల్లో ఆ ఫొటోస్ ఉంటాయి కదా నార్మల్ గా, అందులో మీకు నచ్చిన ఫోటో అనేది ఇక్కడ మీకు ఏదైనా ఒక ఫోటో అనేది మీరు ఇక్కడ ఇచ్చేయండి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఫోటో అయితే ఇస్తున్నాను, మీరు కూడా ఫోటో అనేది ఇచ్చేయండి, లేదా ఛానల్ బ్యానర్ అనేది క్రియేట్ అయితే చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ ఫోటో అయితే ఇస్తున్నాను. నేను ఇక్కడ ఈ ఫోటో అయితే ఇచ్చేసి ఒకసారి మీరు ఇక్కడ దీన్ని ఇలా సెట్ చేసుకోండి. ఈ ప్లేస్లో మీకు ఇలా వచ్చే విధంగా, ఈ ఫోటో వచ్చే విధంగా ఇలా మీరు కొంచెం ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు పైన మీరు ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి మన ఫేస్ మాత్రమే ఇక్కడ మనకు వస్తుంది. చూడండి, మన యూట్యూబ్ ఛానల్ బ్యానర్ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఏంటి అంటే మీరు ఇక్కడ ఒకటి గమనించండి, ఇక్కడ మనకి నేమ్ వచ్చేసి శ్రావణ్ యూట్యూబ్ ఛానల్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి మీరు ఛానల్ నేమ్ అనేది క్రియేట్ అయితే చేసుకోండి. అంటే మీరు ఏ ఛానల్ నేమ్తో మీరు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అదే నేమ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ నేమ్ అయితే చేంజ్ అది ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ శ్రావణ్ తెలుగు యూట్యూబర్ అని ఇస్తున్నాను. శ్రావణ్ తెలుగు యూట్యూబర్ అని ఇస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ శ్రావణ్ తెలుగు యూట్యూబర్ అని ఇచ్చేసిన కదా, ఇచ్చేసి మీరు ఇక్కడ కింద సేవ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ శ్రావణ్ తెలుగు యూట్యూబర్ అని ఇక్కడ మీకు నేమ్ అనేది చేంజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. అదే విధంగా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మన కింద హ్యాండిల్ అని కనిపిస్తుంటది. ఇక్కడ మీకు కింద హ్యాండిల్ అని కనిపిస్తుంటది. మీరు ఇక్కడ హ్యాండిల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే అక్కడ మన నేమ్ అన్నది ఎలా ఉందో సేమ్ మళ్ళీ ఇక్కడ మనకు హ్యాండిల్ కూడా అదే విధంగా రావాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, అక్కడ మనం ఇందాక మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అన్నది శ్రావణ్ తెలుగు యూట్యూబర్ అని అక్కడ మనం ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి అదే నేమ్ అనేది మళ్ళీ ఇక్కడ మీరు హ్యాండిల్ లో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సింపుల్ గా ఇది మొత్తం కూడా మీరు ఇక్కడ తీసేసి మళ్ళీ ఇక్కడ మీరు శ్రావణ్ తెలుగు యూట్యూబర్ అని ఇవ్వండి. ఓకేనా, ఫస్ట్ మీరు ఇక్కడ ఇలా చూసుకోండి. అంటే ఇక్కడ మనకు హ్యాండిల్ కాడ కొన్ని నేమ్స్ అనేది తీసుకుంటది, అంటే కొన్ని నేమ్స్ అనేది తీసుకోదు అనమాట. ఎందుకు తీసుకోదు అంటే నార్మల్ గా ఇందాక యూట్యూబ్ లో ఉన్న ఛానల్స్ మనం ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనం ఛానల్ అనేది అదే నేమ్ తో క్రియేట్ చేస్తే ఇక్కడ మనకు ఛానల్ నేమ్ అనేది తీసుకోదు హ్యాండిల్ అనేది. ఇక్కడ యూట్యూబ్ లో లేని నేమ్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది, కొత్త నేమ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేమ్ కాడ శ్రావణ్ తెలుగు యూట్యూబర్ అని ఇచ్చేసిన. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నేను హ్యాండిల్ కాడ కూడా శ్రావణ్ తెలుగు యూట్యూబర్ అని ఇచ్చేసి కింద ఇక్కడ మనకు సేవ్ అని కనిపిస్తుంటది. ఓకేనా, మీరు ఇక్కడ ఈ సేవ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే ఇక్కడ మనకు క్రియేట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి కింద డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ డిస్క్రిప్షన్ ఏంటంటే ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఏమని ఇవ్వాలంటే మీరు యూట్యూబ్ లో మీరు ఎలాంటి వీడియోస్ అది చేస్తారో ఆ వీడియోస్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ మాత్రమే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఇస్తున్నా, సబ్స్క్రైబ్ అని ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ మనం పైన చూసుకుంటే ఇక్కడ మనకు సేవ్ అని కనిపిస్తుంటది. ఓకేనా, మీరు ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మన కింద ప్రైవేస్ అని కనిపిస్తుంటుంది. ఓకేనా, ఇక్కడ మీకు ప్రైవేస్ అనేది ఒకవేళ ఇక్కడ మీకు ఇది ఆన్లో ఉంటే సింపుల్గా మీరు ఇక్కడ దీన్ని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం యూట్యూబ్ పరంగా కొన్ని సెట్టింగ్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు మనం యూట్యూబ్ అనేది కొత్తగా క్రియేట్ అయితే చేసినాం కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ యూట్యూబ్ పరంగా కొన్ని సెట్టింగ్స్ అనేది మనం ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే మీరు ఈ సెట్టింగ్స్ అనేది మీరు చేసుకోకుంటే మీరు ఛానల్ అనేది పెట్టి కూడా వేస్ట్ అన్నమాట. కాబట్టి యూట్యూబ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సెట్టింగ్స్ అనేది వెంటనే చేసుకోండి. ఒకవేళ 2024లో ముఖ్యంగా ఎవరైతే యూట్యూబ్ అన్నది క్రియేట్ చేసి యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నారో మీరు మాత్రం మిస్ అవ్వకుండా వెంటనే ఈ సెట్టింగ్స్ అనేది మీరు చేసుకోకుంటే మీ వీడియోస్కి వ్యూస్ కూడా ఎక్కువ రావన్నమాట. ఓకేనా, ముందు ఇక్కడ మనం యూట్యూబ్ పరంగా ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేది మనం ఎక్కడ నుండి చేసుకోవాలంటే ముందు మీరు ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేసి మీరు ఇక్కడ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ క్రోమ్ అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి ఫస్ట్ మీరు ఇక్కడ youtube.studio.com అని టైప్ చేయండి. ఓకేనా, మీరు ఇక్కడ టైప్ చేసిన వెంటనే మళ్ళీ ఇక్కడ మనకు ఇలా అయితే వస్తుంది. ఓకేనా, మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అయితే వినండి. ఇక్కడ మనం చూసుకుంటే రైట్ సైడ్లో పైన ఇక్కడ మనకు పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా, ఇక్కడ మీరు ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని సెట్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకేనా, ముందు మీరు ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని కనిపిస్తుంటుంది. ఇక్కడ మనకి డెస్క్టాప్ సైట్ మీద క్లిక్ చేసుకోండి.
క్లిక్ చేసుకున్న వెంటనే మళ్ళీ ఇక్కడ మనకు ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ లాగిన్ అని ఉంటుంది. ఓకేనా, మీరు ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మళ్ళీ ఇక్కడ మనకు ఇలా అయితే వస్తుంది. అంటే మన క్రోమ్లో ఇక్కడ మన ఛానల్ డాష్బోర్డ్ అనేది ఇక్కడ మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు కొద్దిగా టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఇక్కడ మన ఛానల్ డాష్బోర్డ్ అనేది ఇక్కడ మనకు రావడం జరిగింది. ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోండి, అంటే ఇక్కడ మీ ఛానల్ మెయిల్ ఐడితో ఇక్కడ మీకు ఆల్రెడీ డాష్బోర్డ్ అనేది వచ్చిందా లేదా వేరే ఛానల్ నేమ్తో వచ్చిందా అని ఇక్కడ మీరు చూసుకుంటే కనిపిస్తుంది. ఎలా చూసుకోవాలంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ లో కనిపిస్తుంటది, ఇక్కడ మీకు లోగో అనేది కనిపిస్తుంటది. ఇక్కడ మనకు పైన రైట్ సైడ్ లో ఈ లోగో మీద క్లిక్ చేసుకుని మీరు ఇక్కడ స్విచ్ అకౌంట్ అని ఉంది. ఓకేనా, మీరు ఇక్కడ స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే మీ ఛానల్ నేమ్స్ అనేవి ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి. సింపుల్ గా మీరు ఇక్కడ మీ ఛానల్ నేమ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు మళ్ళీ మీ ఛానల్ డాష్బోర్డ్ అనేది ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. ఓకేనా, అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ నుండి మనం యూట్యూబ్ పరంగా కొన్ని సెట్టింగ్స్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ముందు మీరు ఇక్కడ సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు ఇలా అయితే వస్తుంది. ఓకేనా, ఇక్కడ మీకు కొంచెం జూమ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మనకు నెక్స్ట్ ఛానల్ ఉంది, మీరు ఇక్కడ ఛానల్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే బేసిక్ ఇన్ఫో అని, అడ్వాన్స్డ్ సెట్టింగ్ అని, ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ మనం బేసిక్ ఇన్ఫో అంటే ఏందో మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఇక్కడ బేసిక్ ఇన్ఫోలోకి వెళ్ళి ఇక్కడ మనం చూసుకుంటే కింద ఇక్కడ మనకి కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ కంట్రీ అనేది ఇచ్చేయండి. అంటే మీ కంట్రీ ఏందో మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మన కంట్రీ వచ్చేసి ఇక్కడ ఇండియా కాబట్టి నేను ఇక్కడ ఇండియా అని ఇస్తున్నా, మీ కంట్రీ ఏందో మీరు ఇక్కడ ఇచ్చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు సెట్టింగ్ వచ్చేసి కీవర్డ్స్ అన్నమాట. ఈ కీవర్డ్స్ అన్నది ఇక్కడ మనం ఏమని ఇవ్వాలంటే మన ఛానల్లో మన కంటెంట్ ఏంటి. ఓకేనా, మన ఛానల్లో మన కంటెంట్ ఏంది, అసలు మన యూట్యూబ్లో మనం ఎలాంటి వీడియోస్ అది చేస్తున్నామో దానికి సంబంధించిన కీవర్డ్స్ మాత్రమే ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మన యూట్యూబ్లో మనం ఎలాంటి వీడియో చేస్తున్నామో యూట్యూబ్కి అర్థం అవ్వాలంటే మనం ఇక్కడ కీవర్డ్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది ఆ ఛానల్ పరంగా. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని కీవర్డ్స్ అయితే ఇస్తున్నాను, మీరు కూడా కీవర్డ్స్ అనేవి ఇచ్చేయండి. ఓకే, నేను ఇక్కడ ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది ఇక్కడ నేను ఇస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఏంటంటే శ్రావణ్ తెలుగు యూట్యూబర్ కాబట్టి ఇక్కడ నేను శ్రావణ్ తెలుగు యూట్యూబర్ అని ఇచ్చిస్తున్నాను, శ్రావణ్ తెలుగు యూట్యూబర్. ఓకేనా, ఇక్కడ మనకి నెక్స్ట్ మనకి ఇక్కడ ఇలా అయితే వస్తుంది కదా. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ శ్రావణ్ తెలుగు యూట్యూబర్ అనేది ఇక్కడ మనకు ట్యాగ్ అనేది కావాలంటే మీరు ఇక్కడ కింద అరో సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఈ విధంగా ట్యాగ్ అనేది అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నేను తెలుగు యూట్యూబర్ అని ఇస్తున్నా, ఎందుకంటే మన తెలుగు లాంగ్వేజ్ కాబట్టి ఇక్కడ నేను తెలుగు యూట్యూబర్ అని ఇచ్చేస్తున్నాను, తెలుగు యూట్యూబర్ అని ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ నేను తెలుగు యూట్యూబర్ అని ఇవ్వగానే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకు ఇలా అయితే వస్తుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ మీరు కింద అరో సింబల్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇది ట్యాగ్ అనేది అవుతుంది ఈ విధంగా. ఓకేనా, ఓకే, మీరు ఇక్కడ ఈ విధంగా కీవర్డ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీ ఛానల్లో ఒకవేళ ఏమన్నా కుకింగ్ చేస్తుంటే మీరు ఇక్కడ కుకింగ్ కానీ ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఛానల్లో మీరు ఏమన్నా గేమింగ్ గురించి వీడియో చేస్తుంటే మీరు ఇక్కడ గేమింగ్ అని ఇవ్వండి. అదేవిధంగా మీ ఛానల్లో ఏమైనా కామెడీ చేస్తుంటే మీరు ఇక్కడ కామెడీ అని ఈ విధంగా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోండి, మీ ఛానల్లో మీరు ఎలాంటి కంటెంట్ చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన కీవర్డ్స్ మాత్రమే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఇక్కడ అర్థం కావాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ కొన్ని మాత్రమే ఇచ్చాను అన్నమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కొన్ని మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ మీరు ఇక్కడ కీవర్డ్స్ అనేవి ఇవ్వకుంటే మాత్రం మీ ఛానల్ అనేది సెర్చ్ లో అయితే రాదు, మీ వీడియోస్ కి వ్యూస్ కూడా సరిగ్గా రావన్నమాట. కాబట్టి మీరు ఇక్కడ మీ వీడియో పరంగా, మీ ఛానల్ పరంగా, మీరు ఇక్కడ మీ కంటెంట్ పరంగా, ముఖ్యంగా మీ ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారో ఆ వీడియో పరంగా మాత్రం మీరు ఇక్కడ కీవర్డ్స్ అనేవి ఇచ్చేయండి. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి అడ్వాన్స్డ్ సెట్టింగ్, మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ మీ ఛానల్లో మీరు వీడియోస్ అనేవి కిడ్స్ గురించి చేస్తుంటే మీరు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసుకోండి. మీ ఛానల్లో మీరు కిడ్స్ గురించి వీడియోస్ కాదనుకుంటే మీరు ఇక్కడ నో మీద క్లిక్ చేసుకోండి. నో మీద క్లిక్ చేసుకుని మళ్ళీ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని కనిపిస్తుంటుంది. మీరు ఇక్కడ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి ఫస్ట్ ఇది స్టాండర్డ్ ఫీచర్స్ అని, నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫీచర్స్ అని, థర్డ్ వచ్చేసి ఇక్కడ మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. ఓకేనా, ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ మనకి ఎనబుల్ అయింది. సేమ్ ఇక్కడ మనకి సెకండ్ థర్డ్ కూడా ఇక్కడ మనకి ఎనబుల్ అవ్వాలి. ఎలా అవ్వాలంటే మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి సెకండ్ ఎలిజిబుల్ అని ఉంది, ఇక్కడ మీకు రైట్ సైడ్ లో రైట్ సింబల్ ఉంది. మీరు ఇక్కడ ఈ రైట్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ మనకు ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అయితే చూడండి. ఇక్కడ మనకు వెరిఫై ఫోన్ నెంబర్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంటది. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మనకి ఫోన్ నెంబర్ తో ఇక్కడ మనం వెరిఫై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ అనేది ఇక్కడ మనం వెరిఫై అనేది కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ మనకు వెరిఫై ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంది కదా. అసలు ఇది ఏంటంటే మన ఛానల్లో మనం 15 నిమిషాల కంటే ఎక్కువ లెంత్ ఉన్న వీడియోస్ అప్లోడ్ చేసినా, అదే విధంగా లైవ్ చేసినా, మన వీడియోకి థంబ్నెయిల్ ఇవ్వాలన్నా కూడా ఇక్కడ మనం ఫస్ట్ మన ఫోన్ నెంబర్ తో ఇక్కడ మనం వెరిఫై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఇక్కడ వెరిఫై ఫోన్ నెంబర్ మీద
క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ ఫస్ట్ వెరిఫై ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మళ్ళీ ఇక్కడ మీకు ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అయితే చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకు ఇలా అయితే వస్తుంది. ఓకేనా, మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంటది. మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని మీ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మీకు మీ పర్మనెంట్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఏదో ఒక నెంబర్ అయితే ఇవ్వకండి, ఎందుకంటే మీకు ఆ ఫోన్ నెంబర్ కి మీకు ఇక్కడ మెసేజ్ వస్తుంది అన్నమాట. కాబట్టి మీ నెంబర్ అనేది ఒకవేళ మీ ఫోన్ లో వాడితే మీరు ఇక్కడ ఆ నెంబర్ అనేది ఇచ్చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు ఫోన్ నెంబర్ అనేది ఇచ్చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు కింద గెట్ కోడ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు గెట్ కోడ్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మళ్ళీ ఇక్కడ మనకు ఇలా అయితే వస్తుంది. మన మొబైల్ నెంబర్ కి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ అనేది ఇక్కడ మీరు సింపుల్ గా ఇచ్చేయండి. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మన ఫోన్ నెంబర్ తో వెరిఫై అయితే అయిందన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం బ్యాక్ అయితే వచ్చేయండి. ఓకే, మనం ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ మనకు సెకండ్ది కూడా ఇంటర్మీడియట్ ఫీచర్స్ కూడా ఇక్కడ మనకి ఎనేబుల్ అయిందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్నమాట. ఇది కూడా మనకి ఇక్కడ సేమ్ కలర్ లో ఇక్కడ మనకి బ్లూ కలర్ లో రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు కింద థర్డ్ది మనకు రైట్ సైడ్ లో కింద ఎలిజిబుల్ అని కనిపిస్తుందిగా, ఎలిజిబుల్ పక్కకు ఇక్కడ మనకు రైట్ సింబల్ కనిపిస్తుంటది. మీరు ఇక్కడ ఈ రైట్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు మళ్ళీ ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ యాక్సెస్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని ఓకే నెక్స్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు వీడియో వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు వీడియో వెరిఫికేషన్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. మీరు ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీ మెయిల్ ఐడికి ఒక మెయిల్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ గా మీ మెయిల్ ఐడికి ఒక మెయిల్ వస్తుంది. కాబట్టి ఆ మెయిల్ మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ మీ మొబైల్ లో ఉన్న కెమెరా అనేది ఇక్కడ మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ మీ ఫేస్ అనేది మొత్తం కూడా ఇలా కనిపించేలా చూపెట్టండి, సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే ఏంటి అంటే మళ్ళీ ఇక్కడ మనకు అప్లోడ్ డిఫాల్ట్స్ అన్నమాట. మీరు ఇక్కడ కింద థర్డ్ ఆప్షన్ అప్లోడ్ డిఫాల్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి బేసిక్ ఇన్ఫో అని అడ్వాన్స్డ్ సెట్టింగ్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంటది. ఓకేనా, మీరు ఇక్కడ బేసిక్ ఇన్ఫోలో ఇక్కడ మీరు ఏమైతే చేయకండి, అడ్వాన్స్డ్ సెట్టింగ్ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఇక్కడ లైసెన్స్ మీద క్లిక్ చేసుకోండి ఫస్ట్. ఓకే, క్లిక్ చేసుకొని ఫస్ట్ మీరు ఇక్కడ స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అని కనిపిస్తుంటది, దీని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు కేటగిరీ మీద క్లిక్ చేసుకోండి. అసలు కేటగిరీ అంటే ఏంటి అంటే మీ ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ అది చేస్తున్నారో, అంటే మీ ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారో మీరు ఇక్కడ కేటగిరీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ మీ ఛానల్లో ఏమైనా గేమింగ్ చేస్తుంటే మీరు ఇక్కడ గేమింగ్ అని ఇవ్వండి. లేదంటే మీ ఛానల్లో ఏమైనా సాంగ్స్ పాడుతుంటే మీరు ఇక్కడ సాంగ్స్ అని, లేదంటే మీ ఛానల్లో ఏమైనా కామెడీ చేస్తుంటే మీరు ఇక్కడ కామెడీ అని ఇచ్చేయండి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇక్కడ ఇస్తున్నా, ఎందుకంటే మన ఛానల్ వచ్చేసి టెక్ కంటెంట్ కాబట్టి ఇక్కడ నేను సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు వీడియో లాంగ్వేజ్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ తెలుగు అని ఇవ్వండి, ఎందుకంటే మన వీడియోలో మనం ఇక్కడ తెలుగులో మాట్లాడదాం కాబట్టి ఇక్కడ మనం తెలుగు అని ఇచ్చేసిన. నెక్స్ట్ ఇక్కడ మనకి టైటిల్ లాంగ్వేజ్ అన్నమాట. ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు తెలుగు అయినా పర్లేదు, ఇంగ్లీష్ అయినా పర్లేదు, ఇక్కడ మీరు ఇచ్చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు టైటిల్ లాంగ్వేజ్ కూడా ఇక్కడ మీరు ఇవ్వడం అయితే జరిగింది. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి సేవ్ అని కనిపిస్తుంది, సేవ్ మీద క్లిక్ చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకి కస్టమైజేషన్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది, ఒక సింబల్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. మీరు ఇక్కడ కస్టమైజేషన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి మళ్ళీ ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి లేఅవుట్ అన్నమాట. ఈ లేఅవుట్ లో మనకి చూసుకుంటే ఇక్కడ మనకి ఛానల్ ట్రైలర్. అసలు ఈ ట్రైలర్ అంటే ఏంటంటే మన ఛానల్లో మనం ఎలాంటి కంటెంట్ అది చేస్తున్నామో ఆ కంటెంట్ కు సంబంధించింది ఒక వీడియో అనేది రికార్డ్ చేసి ఇక్కడ మనం యాడ్ మీద క్లిక్ చేసుకొని అందులో మనం వీడియోని పోస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ అంటే ఏంటి అంటే మీరు ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ ఇందులో కూడా మీరు ఒక వీడియో అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి ఫర్ యూ అన్నమాట. అంటే మనకు యూట్యూబ్ లో మనకు కొత్త సెట్టింగ్ అయితే వచ్చిందన్నమాట. అదే వచ్చేసి ఇక్కడ మనకి ఫర్ యూ అన్నమాట. అసలు ఈ ఫర్ యూ అంటే ఏంటి అంటే మీరు ఇక్కడ ఒకవేళ ఇది ఫర్ యూ వచ్చేసి మీకు ఇక్కడ ఒకవేళ ఆఫ్ లో ఉంటే మీరు ఇక్కడ దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది, ఇక్కడ మీకు మోర్ సెట్టింగ్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది. మీరు ఇక్కడ మోర్ సెట్టింగ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు ఇక్కడ మోర్ సెట్టింగ్ మీద క్లిక్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఇక్కడ మీరు ఆన్ లో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది కింద రీసెంట్ కంటెంట్ ఓన్లీ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది. మీరు ఇక్కడ రీసెంట్ కంటెంట్ ఓన్లీ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి మీరు ఇక్కడ డన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు డన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మళ్ళీ ఇక్కడ మీకు ఇలా అయితే వస్తుంది. మీరు ఇక్కడ బ్రాండింగ్ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఇక్కడ బ్రాండింగ్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే మన ఛానల్ లోగో అన్నది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. ఓకేనా, అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మన ఛానల్ బ్యానర్ కూడా ఇక్కడ మనం రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం అక్కడ యూట్యూబ్ అనేది క్రియేట్ చేసే టైంలోనే అక్కడ మన ఛానల్ బ్యానర్ మన ఛానల్ కి లోగో అయితే అక్కడ మనం ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి అదే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదే విధంగా చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ మన కింద అప్లోడ్ మీద క్లిక్ చేసుకుని మీరు ఇక్కడ మీ వీడియోలో మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కూడా మీరు ఇక్కడ ఇచ్చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, చెక్ చేసుకొని మీరు పబ్లిష్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు పబ్లిష్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు మొత్తం టోటల్ సెట్టింగ్స్ అనేది ఇక్కడ మనకు సేవ్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ఈ విధంగా మీరు 2024లో కొత్తగా యూట్యూబ్ అన్నది క్రియేట్ అయితే చేసుకోండి.
ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీరు ఈ విధంగా కొన్ని సెట్టింగ్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వెంటనే వెళ్ళి మీ ఛానల్లో సెట్టింగ్స్ అనేవి ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు అయితే చేసుకోండి. ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా. ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుంటే వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.